ఎందుకు అట్లా దాంట్లో కోయ్ కోయ్ కోడిని కోయ్. శనివారం అక్క ఈరోజు. మాటలు రాకూడదు అట్లాంటి. అర్లే అర్లే. ప్రతి సాటర్డే లాగానే ఈ సాటర్డే అయితే గోబీ రైస్కి అయితే వెళ్తున్నాము. గోబీ రైస్ అయితే తీసుకున్నాం కానీ అంటే ముందుగా ఫోన్ చేసి చెప్తాం కదా, ఈసారి అయితే ఫోన్ అయితే చేయలేదన్నమాట అన్నకి. చాలా లేట్ అయితే అయిపోయింది, అందుకని ఈషు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం. మేము త్వరగా వెళ్ళాలనుకున్నాం కానీ టైం అయితే చూసుకోలేదు. మేము వెళ్ళేటప్పుడు 8:30 8:40 అలా అయితే అయ్యింది. ప్రతి సాటర్డే నేను బాలు అయితే గోబీ రైస్ అయితే తీసుకొని వస్తాము. నేను బాలుతో ఎందుకు వెళ్తానంటే వాడితో వెళ్తే నాకు టైమే తెలియదు. నాకు అసలు వెళ్ళేటప్పుడల్లా ఏదో ఒకటి చెప్తా ఉంటాడు, నవ్విస్తానే ఉంటాడు అనమాట నన్ను అయితే వాడు. అంటే నేను తీసుకునేది గోబీ రైసే ఎప్పుడు. ఈసారి నూడిల్స్ ట్రై చేద్దామని నూడిల్స్ అయితే తీసుకుందామని అనుకున్నాను నేను, కానీ అక్కడైతే నూడిల్స్ అయితే లేదని అయితే చెప్పారు. తర్వాత ఎక్కడైనా తీసుకుందాం అనుకున్నాను కానీ మేము అక్కడ తప్ప ఎక్కడ తీసుకోము, ఇంక అందుకని రైస్ తీసుకున్నాను. మా ఇంటి నుంచి అయితే కొర్లగుంట అయితే చాలా అంటే చాలా దగ్గర. మేము వెళ్ళినప్పుడే గేట్ అయితే వేస్తారనమాట, అందుకని మేమేం చేస్తామంటే తిరుక్కొని అయితే వెళ్తాం. ఇప్పుడు మీకు ఈ వీడియో చూస్తుంటేనే అర్థం అవ్వచ్చు ఎలా నవ్విస్తున్నాడో మా బాలు అయితే నన్ను. నాకైతే ఓన్ బ్రదర్ ఉంటే చాలా బాగుండని ఎప్పుడు అనుకుంటా ఉంటాను నేనైతే. కానీ మా బాలు ఒకవేళ నాకు ఓన్ బ్రదర్ ఉన్నా కానీ బాలు కన్నా ఎక్కువ చూసుకోడేమో. వాడంటే చాలా కేరింగ్గా ఉంటాడనమాట మా తమ్ముడైతే. ఒకవేళ నాకు నిజంగా తమ్ముడు ఉన్నా కానీ బాలు కంటే ఎక్కువ ప్రేమించడేమో. లవ్ యూరా బాలు. ఈ మ్యాటర్ అయితే పక్కన పెట్టేద్దాం, ఎందుకు ఎమోషనల్ అవుతున్నా నేను. సరే ఇప్పుడైతే మేము బయలుదేరిపోతున్నాం అనమాట. మేము వచ్చిందే లేట్ అంటే ట్రాఫిక్ అయితే పిచ్చ టెంపర్ లేపిందనమాట మాకు. ఎంతసేపటికి కదలట్లా అసలు వాళ్ళైతే. ట్రాఫిక్ కాడి నుంచి ఇంటికి వచ్చేలేకే మాకైతే 1/2 అవర్ అయితే టైం పట్టింది. అక్కడి నుంచి గోబీ రైస్ తీసుకోలేదు, మేమైతే చెప్పేసి అయితే వెళ్ళాం మా అన్నకి. వదిలేసి వెళ్ళేసి వస్తా, సర్ప్రైజ్ పట్టుకొని వస్తాను నీకు ఇష్టమైంది. యాడికిరా నేను వస్తా గాని సర్ప్రైజ్ అన్నాను కదా. సరే వెళ్ళిరా మరి. వీడు నిజమా ప్రాంకా అట్టెళ్ళిట్టు వస్తాడా? అక్కడ ఏంటంటే బాలు ఒక సర్ప్రైజ్ అని చెప్తున్నాడు కదా, ఆ సర్ప్రైజ్ ఏంటంటే మీరే చూసేయండి. వస్తున్నాడు చూసుకోరే. ఏందిరా సర్ప్రైజ్ మరి? సార్ చూపి. కళ్ళు మూసుకున్నా. ఎక్కడున్నాయిరా ఇవి? చూసారు కదా ఆ సర్ప్రైజ్ ఏంటో. ఆ కేక్స్ అంటే చాలా ఇష్టము బాలుకి కూడా తెలుసు. వాటి కోసం కొర్లగుంటకైతే చాలా సార్లు అయితే వచ్చాం మేము. వచ్చాం అవైతే ఎక్కడ కనపడలేదు మాకైతే. బాలు వాళ్ళ ఫ్రెండ్ని అయితే అడిగాడంట. ఆ బ్రదర్ అయితే ఒక షాప్లో అవి ఉన్నాయని అయితే చెప్పాడంట బాలుకి. బాలు అయితే నువ్వు ఇక్కడే ఉండక్క సర్ప్రైజ్ అని చెప్పి తీసుకురావటానికి అయితే వెళ్ళాడు. బాగానే ఎంక్వైరీ చేసావు కదరు. అవి కూడా పెంచుకుంటారా? భలే ఉన్నాయా? భలే ఆ ఎల్లో చూడరా, ఆ హైట్ అందది నువ్వే తీయాలా. ఎన్ని కొన్నావు అక్క చిన్నప్పుడు? ఇవి కదా, ఇవి బతుకవు కదా అక్క. అవునా? ఇప్పుడేం పెట్టినా, వెళ్ళేటప్పుడు పెడతాను. పుట్టేం పెట్టాలక్క వీటికి?
కొత్తలు నూకలు వస్తాయి బియ్యం బాడీ కాస్ట్ జస్ట్ 2500 అంతే. మరి అంటారా తగ్గించుకోవచ్చు కదా చెప్పేసాము. వేసేలేకే లేట్ అవుతుంది కాబట్టి ఈషు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. జనాలు ఎందుకున్నారాడా? ఇడ్లీ షాప్ ఎంత బాగుంటుందంటే నిజంగా అక్కడ అంటే చాలా అంటే ఇప్పుడు మా అమ్మ ఇడ్లీ వేసింది అనుకో ఇంట్లో మా నాకు దోశలు తినాలని ఉంది అంట, దోశలు వేసింది అనుకో మాకు ఇడ్లీ తినాలని ఉంది మా అంట. ఎందుకంటే ఆయన దగ్గరికి పోయి తినాలి కాబట్టి. అక్కెళ్ళిందంటే స్పెషల్ చట్నీ సాంబార్ ఒకే దానిలో కాదు. అలాగే అంటే నేను ఎలా తింటాను కూడా తెలుసు అనమాట ఆయనకైతే. అంటే ఎప్పటి నుంచి ఒక 9 years నుంచి అనుకుంటా. అంటే ఇక్కడే కదా మేము ఉండేది. ఎక్కువ శాతం ఇక్కడ వాళ్ళకైతే మేము చాలా అంటే చాలా మంది తెలుసు. ఇప్పుడుండే ప్లేస్ అయితే ఎవ్వరు తెలియదు అనమాట. మాకు తెలీదు వాళ్ళకి తెలీదు. ఎందుకంటే అలా ఉంటాం అనమాట. అలా ఉంటాం మేము. అంటే మా ఫ్యామిలీయే ఎక్కువ మంది కాబట్టి ఎవరితో మాట్లాడాల్సిన అవసరం రాదు. ఇక్కడ వాళ్ళైతే అందరు జగమంత కుటుంబం నుంచి ఇక్కడే కాబట్టి వచ్చేస్తాం అక్క. ఈషు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. హాయ్ చెప్పమ్మా. నాకు చెప్పు హాయ్ చెప్పు. బొమ్మను తీసి బాలుని పెట్టటమే. వాడాట్లు ఏం నచ్చుతాయి జున్ను నీకు? బుషాగట్టు బుషాగట్టు. అక్క జున్ను పేరు రాసింది అక్క. పేరు ఏం జున్ను నువ్వు రాసావా? ఎవరు రాసింది ఇది? జున్ను అని రాసింది ఎవరమ్మా? జున్ను ఏంది? అబ్బా ఎవరు రాసింది నీకు? ఇది ఎవరు మా రాసింది? ఎవరు రాసింది? ఏం జున్ను ఏందో శుద్ర పూజలు చేసినట్టు ఒళ్ళంతా గిక్కున్నా.